ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు దంపతులు గుడివాడలో లాంఛనంగా ప్రారంభించారు. స్వయంగా టోకెన్ కొనుగోలు చేసి భార్యతో కలిసి భోజనం చేశారు. భోజనం నాణ్యతపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతా ఉన్నాయి. ఈరోజు గుడివాడలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వర్తో కలిసి అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. అసలు అన్నా క్యాంటీన్కి సంబంధించి ఎంత చెల్లిస్తూ ఉన్నారు, ఏ విధంగా ఉంది అనేది మీకు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం. ఇక్కడ క్లియర్గా కూడా టోకెన్ ఇచ్చే కౌంటర్ అని చెప్పి కూడా ఒక కౌంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో కూడా ఇక్కడ టోకెన్లకు సంబంధించి ఇచ్చేందుకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటర్కి సంబంధించి ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. మనం కూడా ఒకసారి 5 రూపాయలు ఇచ్చుద్దాము, ఎంత ఇస్తారు, టోకెన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం. ఇక్కడ ఫేస్ సంబంధించి మనకు టోకెన్ ఇచ్చేటప్పుడు ఇక్కడ కంపల్సరీగా ఫేస్ రికగ్నైజ్ సంబంధించి ఆన్లైన్లో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఫేస్ రికగ్నైజ్ సంబంధించి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఆథరైజ్డ్గా ఒక కంప్యూటర్ను కూడా ఏర్పాటు చేయడం, ఆన్లైన్లో మనకి టోకెన్ కూడా ఈ విధంగా జనరేట్ చేసి మనకు ఒక టోకెన్ ఇట్లా టోకెన్ ఒకటి ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్ ఆంధ్రప్రదేశ్ అనే టోకెన్ను మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత ఇక్కడే సంబంధించి వాష్ చేసుకోవడానికి, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చేతులు కడుగు స్థలం అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 3 ట్యాప్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ట్యాప్స్ పక్కనే కూడా మీకు చేతి వాష్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లిక్విడ్ని సంబంధించి మనం హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఇటు నుంచి సేమ్ పక్క నుంచి టోకెన్ తీసుకున్న దాని పక్క నుంచే కూడా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా అన్నా క్యాంటీన్ లోపలికి అయితే ఈ టోకెన్ తీసుకొని ఇలా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా కూడా 5 రూపాయల టోకెన్ అనేది మనం తీసుకున్నాం కాబట్టి 5 రూపాయల టోకెన్ సంబంధించి మనకి 5 రూపాయలకి సంబంధించి ఏమేమి వస్తాయి అనేది కూడా క్లియర్గా ఇక్కడ ఒక బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి లంచ్ టైంలో స్టార్ట్ చేశారు కాబట్టి 5 రూపాయలకి లంచ్లో ఏమేమి వస్తాయి అనేది క్లియర్గా చూపించడం జరిగింది. ఈరోజు గురువారం కాబట్టి గురువారం రోజు అసలు ఏమేమి వస్తాయి, వైట్ రైసు, అలాగే కూర, పప్పు, సాంబారు, పెరుగు, చట్నీ, ఇలా ఈ అన్ని రకాల వెరైటీస్ కూడా మనకి వాళ్ళు అందించేందుకు ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 రూపాయల టోకెన్ వాళ్ళు మనకి ఇచ్చిన వెంటనే కూడా మనకి ప్లేట్ సంబంధించి ఈ ప్లేట్ కూడా క్వాలిటీ చూసుకోవచ్చు. ప్లేట్ కూడా చాలా క్వాలిటీగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. చాలా మందమైన క్వాలిటీతో కూడిన ప్లేటు ఇదని కూడా చెప్పుకోవచ్చు. ఇట్లా ప్లేటు మన టోకెన్ ఇచ్చిన వెంటనే ప్లేటు ఒకటి వాళ్ళే స్వయంగా కూడా ప్లేటు ఇవ్వటం, దాంట్లో రైస్తో పాటు సాంబార్ అనేది పక్కనే సాంబార్ అనేది ఇవ్వటం, దాంతోపాటు స్వీట్ కంపల్సరీగా స్వీట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ స్వీట్ అనేది కూడా ఒకసారి చూసుకోవచ్చు. చక్కెర పొంగలి అనేది ఈరోజు ఇస్తూ ఉన్నారు. ఇలాగా ప్లేటు దీనికి సంబంధించి ప్లేట్ కూడా చూసుకోవచ్చు. క్లియర్గా ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మీకు కూడా చూసుకోవచ్చు. చట్నీ కూడా క్లియర్గా ఎన్ని రకాలు వీళ్ళు మెనూలో ఏర్పాటు చేశారో ఆ మెనూలో కూడా ఈ రైస్ కానీ ఈ సంబంధించి కర్రీ కానీ సాంబార్ కానీ ఇలాగే స్వీట్ కూడా మొత్తం కూడా ఏర్పాటు చేసి చూశారు. ఒకసారి అసలు ఈ ప్లేట్లో మనం చూసుకుందాం. టేస్ట్ ఎలా ఉందనేది కూడా ఒకసారి నేను తిని చూపించి మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాను. దీనికి సంబంధించి అసలు ఏం పెట్టారు దీంట్లో అనేది ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాను. ఆ కెమెరామ్యాన్ సురేష్ కూడా మీకు చూపిస్తూ ఉన్నారు. ముందుగా స్వీట్ అనేది ఒకసారి తిని చూద్దాము. చాలా బాగుంది. స్వీట్ కూడా చాలా బాగుంది. చక్కెర పొంగలి స్వీటు ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్కి సంబంధించి టేస్ట్ ఒకసారి చూస్తే స్వీటు చాలా బాగా అనిపించింది. స్వీట్తో పాటు ఇప్పుడు ఏదైతే కర్రీస్ ఇచ్చారో ఆ కర్రీస్ కూడా సాంబార్తో ఒకసారి మీకు టేస్ట్ కూడా చూసి నేను చెప్తాను ఒకసారి. అంటే అన్నా క్యాంటీన్ భోజనం 5 రూపాయల భోజనం అంటే ఏదో క్వాలిటీ లేకుండా పెడతారు అని చెప్పి అపోహలు కూడా ఉంటాయి. కానీ అంటే అలాంటి అపోహలు ఏది కూడా పెట్టుకోవద్దు. క్లియర్గా అన్నా క్యాంటీన్లో భోజనం అంటే గతంలో సాంబార్ రైసు, పెరుగు, అలాగే పులిహోర అనేది మధ్యాహ్నం గతంలో 2015 స్టార్ట్ చేసి 2019 వరకు పెట్టిన పరిస్థితి. సో ఈసారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం భోజనం కూడా క్లియర్గా భోజనం అనేది పెట్టడం జరిగింది. దీంతో పాటు కర్రీ అనేది ఇంకోటి సాంబార్తో పాటు కర్రీ అనేది కూడా కొంచెం ఏర్పాటు చేయడం జరిగింది. బంగాళదుంప కర్రీ అనేది ఈరోజు అందిస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా టేస్ట్లో కూడా ఉన్నాయి. ఏదో కూడా అన్నా క్యాంటీన్కి సంబంధించి క్లియర్గా చాలా నాణ్యతతో కూడిన
భోజనాన్ని 5 రూపాయలకే పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా క్వాలిటీగా కూడా ఉంది. చాలా నాణ్యతతో కూడిన ఆహారం పేద ప్రజలకు 5 రూపాయలకైతే అందిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇది గుడివాడలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన భార్యతో కలిసి ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. సురేష్తో మణికంఠ బిగ్ టీవీ గుడివాడ నుంచి.